బిర్యానీలో నట్లు బోల్టులు. ఇంకొక రెస్టారెంట్లో భోంచేస్తే అక్కడ బిర్యానీ తింటే నత్తలు, ఈగలు, ఇంకో చోట అయితే చీమలు, వాట్ నాట్, ఏనుగులు, సింహాలు తప్ప అన్నీ వస్తున్నాయి, అన్ని జంతువులు వస్తున్నాయి. అసలు రెస్టారెంట్లో నేనైతే తినను. బయట అరటిపళ్ళు తింటా, లేదంటే నీళ్లు తాగి బ్రతుకుతా. అంటే రెస్టారెంట్ యాజమాన్య అందరినీ నేను అనట్లేదు. జనరల్గా రెస్టారెంట్స్లో మగవాళ్ళే కుక్స్ ఉంటారు, లోపలికి మనకి పర్మిషన్ ఉండదు. మాకు తెలిసిన కొన్ని రెస్టారెంట్స్లో నేను కళ్ళారా చూశాను, వాళ్ళు జెంట్సే. అను అనుకోకుండా వాళ్ళకి ఏదో పని పడుతుంది, అలా బయటికి వెళ్ళి వస్తారు. బయట ఏమేం చేసి వస్తారో ఏమేమి ముట్టుకుంటారో తెలియదు. సడన్గా టాయిలెట్ వస్తుంది, వాష్రూమ్కి వెళ్తారు, చేసేసి వస్తారు, ఒకటో రెండో చేసుకొని వస్తారు. ఫుడ్ ఆర్డర్స్ ఉంటాయి, హడావిడి ఉంటుంది. చెయ్యి కడుక్కుంటారో తుడుచుకుంటారో తెలియదు. కడుక్కున్నా హైజీన్గా ఉంటారని గ్యారంటీ లేదు. దేనికి తుడుచుకుంటారో తెలియదు, అసలు తుడుచుకుంటారో లేదో కూడా తెలియదు టాయిలెట్కి వెళ్ళొచ్చి. ఇవి కాకుండా మామూలుగా ఆ కిచెన్లో వేడి ఎప్పుడు జనరేట్ అవుతూనే ఉంటుంది. అఫ్కోర్స్ ఎగ్జాస్ట్లు ఉన్నా కూడా మంటకి దగ్గరలో ఉండడం వల్ల ఒళ్ళంతా వాళ్ళకి చెమట పోస్తూ ఉంటుంది, ఒళ్ళంతా దురదలు కూడా వేస్తూ ఉంటుంది. ఎక్కడ దురదలు వేస్తుంటాయో వాళ్ళు ఎక్కడెక్కడ గోక్కుంటారో అవే తీసుకొచ్చి వాటినే ముట్టుకొని తీసుకొచ్చి మనకు వేడిగా మనకు ఆ ఏసీ క్యాబిన్లో టేబుల్ మీద పెడతారు. అవే మనం జుర్రుకొని స్నాప్ తీసుకుందాం బేబీ అని సెల్ఫీలు తీసుకొని మరీ మనం పోస్ట్ చేస్తుంటాం. ఇది మనం తినే తిండి రెస్టారెంట్లో. ఇది మేల్ స్టాఫ్. ఇంకా లేడీ స్టాఫ్స్ కూడా ఉంటారు కదా, అఫ్కోర్స్ వాళ్ళు కూడా సేమ్ థింగ్. కాకపోతే వాళ్ళది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. సేమ్ ప్రాబ్లమ్స్, సేమ్. వాళ్ళు వాష్రూమ్కి వెళ్తారు, వాళ్ళకి దురదలేస్తాయి, వాళ్ళు ఎక్కడెక్కడ గోక్కుంటారో తెలియదు. మరి ఎందుకంత రుచిగా ఉంటున్నాయో అది కూడా నాకు తెలియదు. నట్లు వస్తున్నాయి, బోట్లు వస్తున్నాయి, చీమలు, బొద్దింకలు, నత్తలు వస్తున్నాయి, అయినా రుచిగా ఉంటున్నాయి కదా మేము తింటామంటే తినండి. ఓం శాంతి, హరి ఓం శాంతి. అంతకంటే మనం ఏం చేయలేము ఇంకా. థ్యాంక్ యూ.